మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి రీనీట్ 2026 ప్రొవిజనల్కి విడుదల చేశారు కదా. చాలామంది స్టూడెంట్స్ స్కోర్స్ పెరుగుతున్నాయి. ఓకే, అందరు స్కోర్స్ మ్యాక్సిమం స్టూడెంట్స్ స్కోర్స్ని తీసుకొని అనలైజ్ చేసి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎస్వియు రీజియన్, ఏయు రీజియన్లో కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఏయు రీజియన్లో ఎంబీబీఎస్ సీట్కి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అండ్ ఎస్వి రీజియన్లో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్కు కూడా మంచి ర్యాంక్ కావాలంటే మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఎందుకు జరిగింది సార్ అంటే బయోలో మార్క్స్ చాలా బాగా వచ్చాయి స్టూడెంట్స్కి. 360, 360, 350, 340 ఇలా చాలా మంది స్టూడెంట్స్కి, చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్కి మార్క్స్ మంచిగా రావడం వలన కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనము ఎగ్జామ్ తర్వాత చేసిన కట్ ఆఫ్ కన్నా కొన్ని మార్క్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అదేంటో చూద్దాం ఇక్కడ. సో ఆఫ్టర్ ప్రొవిజనల్కి ఇది అనమాట, కేటగిరీ వైజ్గా నేను కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కేటగిరీ ఏ కన్వీనర్ కోటా లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్. కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా అది కాదు, కన్వీనర్ కోటా అది ఆఫ్టర్ ప్రొవిజనల్కి. సో ఇది ఎక్స్పెక్టెడ్. అయితే ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ తెలిస్తే మీకు ఆల్ ఇండియా కోటాల సీట్ వస్తారో అది కూడా తెలుస్తుంది. సో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఆల్ ఇండియా కోటాల ర్యాంక్ ఎంత వస్తుంది, మీకు రిజల్ట్లు కూడా ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారనమాట. సో ఆ ర్యాంక్కి మార్క్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఫస్ట్. దాని తర్వాత ఏయు రీజియన్, ఎస్వి రీజియన్ కట్ ఆఫ్స్ ఇస్తాను. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయో మాట్లాడుకుందాం. 710+ వస్తే బిలో 10th ర్యాంక్ వస్తుంది ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. 685+ వస్తే బిలో 100 ర్యాంక్, 650+ వస్తే బిలో 500, 645+ వస్తే బిలో 1000, 625+ వస్తే బిలో 2000, 600+ వస్తే బిలో 5000 ర్యాంక్, 585+ వస్తే బిలో 10,000 ర్యాంక్, 560+ వస్తే బిలో 20,000 ర్యాంక్, 545+ వస్తే బిలో 30,000 ర్యాంక్ అనమాట. సో ఇక్కడ వరకు ఆల్ ఇండియా కోటాలు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది జనరల్గా. కానీ ఓపెన్ స్టూడెంట్ అంటే ఇంకా మంచి ర్యాంక్ ఉండాలి. కేటగిరీ వైజ్ అన్నీ ఆలోచిస్తే చెప్తున్నా. ఓకే, ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఎలా ఉంటుందో కూడా నేను వీడియో చేస్తాను. ఎయిమ్స్ ఢిల్లీ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎయిమ్స్ నాగ్పూర్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, జిప్మర్, ఇవన్నీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. ఇంకొకటి 525+ వస్తే బిలో 55,000 ర్యాంక్, 510+ వస్తే బిలో 70,000 ర్యాంక్, 485+ వస్తే బిలో 1 lakh ర్యాంక్, 455+ వస్తే బిలో 1,50,000 ర్యాంక్, 425+ వస్తే బిలో 2 lakhs ర్యాంక్, 385+ వస్తే బిలో 2,50,000, 360+ వస్తే బిలో 3 lakhs ర్యాంక్, 340+ వస్తే బిలో 3,50,000 ర్యాంక్, 310+ వస్తే బిలో 4 lakhs ర్యాంక్ వస్తుంది. ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అనమాట, ఆల్ ఇండియా ర్యాంక్. ఓకే సార్, మాకు మార్కులు 600 అలా ఏం లేవు. ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్లో ఏయు రీజియన్లో కట్ ఆఫ్ చెప్పండి, ఎస్వి రీజియన్లో కట్ ఆఫ్ చెప్పండి. నాది బీసీఏ, నా మార్క్స్ ఇన్ని, నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా, దానికోసమని ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ ఏపీ లాస్ట్ రౌండ్. ఇది ఏయు రీజియన్ కట్ ఆఫ్స్, ఇది ఎస్వి రీజియన్ కట్ ఆఫ్స్. ఓకేనా, ఇది కేటగిరీ వైజ్గా. సో ఓపెన్ స్టూడెంట్ ఉన్నాడు. ఓపెన్ స్టూడెంట్ ఏయు రీజియన్లో 490 to 500+ మార్క్స్ వస్తే సేఫ్. ఇక 500+ వస్తే సేఫ్, నో డౌట్. ఓకే, పేపర్ అంత డెడ్ ఈజ్ ఏం కాదు. బయో చేశారు పిల్లలు, కానీ ఫిజిక్స్ చాలా ఇబ్బంది పెట్టింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లెందీగా ఇబ్బంది పెట్టింది. సో 500+ వస్తే ఏయు రీజియన్లో లాస్ట్ రౌండ్లో వస్తుంది కట్ ఆఫ్. ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ కాదు, లాస్ట్ రౌండ్లో మాపప్ రౌండ్ వరకు, అంటే లాస్ట్ రౌండ్ని మనం మాపప్ అంటాం అనమాట. ఓకేనా, సో 490 to 500+. 500+ వస్తేనే సీట్ వస్తుంది సార్, 490 వస్తే రాదంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మరీ 480 అయితే ఉండదు, 480, 470 అయితే ఉండకపోవచ్చు. లేదు సార్ నాకు 470 మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేయాలన్నా వద్దని టెన్షన్ తీసుకోకండి, పార్టిసిపేట్ చేయండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అప్లై అయితే చేయండి. అదృష్టం బాగుండి వచ్చిందంటే చాలా హ్యాపీ కదా. ఓకేనా, కానీ ప్లాన్ బి పెట్టుకోండి. ఇంతకన్నా తక్కువ వస్తే ప్లాన్ బి పెట్టుకోండి. బీడీఎస్ చేయాలన్నా ప్లాన్ బి, ఎంబీబీఎస్ రాకుంటే ఏం చేయాలనేది పెట్టుకోండి. లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోకండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, 490 to 500+ ఓపెన్ వాళ్ళకు ఏయు రీజియన్లో సేఫ్. ఎస్వి రీజియన్లో 480 to 490+ సేఫ్ స్కోర్. 490+ వస్తే ఫుల్ నో డౌట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏయు రీజియన్లో 485 to 495+ సేఫ్. ఓకే, 495+ వస్తే ఫుల్ సేఫ్. ఇక ఎస్విలో 475 to 485+. బీసీఏకి 465 to 470+ ఏయు రీజియన్లో. ఎస్విలో 450 to 460+ మార్క్స్ సేఫ్ జోన్. నెక్స్ట్ బీసీబీలో ఏయు రీజియన్లో 455 to 465+ మార్క్స్ సేఫ్. ఎస్విలో 455 to 465+. నెక్స్ట్ బీసీసీలో ఏయు రీజియన్లో 465 to 475+ సేఫ్. ఎస్విలో 425 to 435+ సేఫ్. నెక్స్ట్ బీసీడీ ఏయు రీజియన్లో 480 to 490+ సేఫ్. ఎస్విలో 450 to 460+ మార్క్స్ సేఫ్. బీసీఈ ఏయులో 415 to 425+ సేఫ్. ఎస్విలో 455 to 465+ సేఫ్.
మైనారిటీ ఏయూలో 395 to 405 ప్లస్ సేఫ్, ఎస్వీలో 445 to 455 ప్లస్ సేఫ్, ఎస్సీ 1లో ఏయూలో 360 to 370 ప్లస్ సేఫ్, ఎస్వీలో అయితే 240 ప్లస్ సేఫ్. కొంచెం తక్కువ వచ్చినా వచ్చే అవకాశాలు ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ స్టూడెంట్స్ ఉంటారు ఎస్సీ 1లో. నెక్స్ట్ ఎస్సీ 2లో ఏయూ రీజన్ 420 to 430 ప్లస్ సేఫ్, ఎస్వీలో 410 to 420 ప్లస్ సేఫ్. నెక్స్ట్ ఎస్సీ 3లో ఏయూ రీజన్ 430 to 435 ప్లస్ మార్క్స్ సేఫ్, ఎస్వీలో 425 to 435 ప్లస్ మార్క్స్ సేఫ్. ఎస్టీ ఏయూ రీజన్లో 405 to 415 ప్లస్ మార్క్స్ సేఫ్, ఎస్వీలో 400 to 410 ప్లస్ మార్క్స్ సేఫ్. మై డియర్ స్టూడెంట్స్, ఈ ప్లస్ మార్క్స్ ఉన్నాయంటే ఫుల్ హ్యాపీ, వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, దీనికన్నా తక్కువ ఉంటే చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఎన్ని మార్కులు వచ్చినా కౌన్సిలింగ్ అయితే అటెండ్ చేయండి, ఎందుకంటే అంతా ఆన్లైనే ఉంటుంది కాబట్టి అటెండ్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, సీట్ వస్తే మాత్రం చాలా హ్యాపీ, లాస్ట్ రౌండ్ వరకు చూడండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నేను దీనికన్నా తక్కువ వస్తే రాదు అప్లై చేయకండి అని చెప్పట్లేదు. ఓకేనా, తక్కువ వస్తే ప్లాన్ బి పెట్టుకోండి, ఇది సేఫ్ స్కోర్స్. ఈ ప్లస్ వస్తే మాత్రం చాలా సేఫ్ స్కోర్ అని మనం చెప్పవచ్చు. దీంతోపాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను మై డియర్ స్టూడెంట్స్. ఆ పాయింట్స్ ఏంటి అంటే, కొద్దిమంది పేరెంట్స్కి డౌట్, 9th 10th 11th 12th ఆంధ్రప్రదేశ్లో చదివితేనే మీరు లోకల్ ఆంధ్రప్రదేశ్కి. ఈ 4 yearsలో ఏ ఒక్క ఇయర్ బయట చదివినా మీరు నాన్ లోకల్ అవుతారు, నో డౌట్. లాస్ట్ ఇయర్ పెద్ద యుద్ధమే జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంతే, తెలంగాణలో అంతే. ఓకే, కోర్టు నుంచి జీవోలు వచ్చినాయి దీని మీద. 4 years 9th 10th 11th 12th ఎక్కడ చదివితే అక్కడ లోకల్. సార్ నేను లాంగ్ టర్మ్ తీసుకున్నా, నేను హైదరాబాద్లో తీసుకున్నా సార్, కానీ నేను ఆంధ్రప్రదేశ్ రీజియన్ అంటే ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు తీసుకోవచ్చు కదా. ఓకే, నేను సెల్ఫ్ ప్రిపరేషన్ అని చెప్పేసి అదేం ప్రాబ్లం కాదు. అకాడమిక్స్ చెప్తున్నా నేను, మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, సార్ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అబ్బాయిని, నా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అబ్బాయిని, నాకు ఎక్సెప్షన్స్ ఉండవు అంటే ఉంటాయి, అది వీళ్ళకు ఉంటాయి అనమాట. మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నో ఇష్యూ, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మాట్లాడి కోర్టు ద్వారా ట్రై చేయండి. ఓకేనా, ఎందుకంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి. పేరెంట్ ఆంధ్రప్రదేశ్ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్షన్స్ ఉంటాయి అనమాట, 1 or 2 years అటు ఇటు ఉన్నప్పుడు. ఓకే, అది ఒకసారి చూసుకోండి. ఆ జీవో అన్ని క్లియర్గా చదువుతాం మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ది. నెక్స్ట్ ఓబీసీ కొత్తది తీసి పెట్టుకోండి, ఆల్ ఇండియా కోటాకి అయితే ఓబీసీ కొత్తది తీసి పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా కొత్తది ఉండాలి, లాస్ట్ ఇయర్ది వర్కౌట్ కాదు ఈడబ్ల్యూఎస్ది కూడా. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొత్తది, ఇది తర్వాత అవసరం అవుతుంది. ఓకే, గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ లాంగ్ టర్మ్ తీసుకొని ఇన్స్టిట్యూషన్ నుంచి అంటే వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ సరిపోతుంది. లేదు సార్ నేను ఎందుకు అఫీషియల్గా నేను ఎంఆర్ఓ తోటి తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, అది కూడా కన్సిడర్ చేస్తారు గ్యాప్ సర్టిఫికేట్. మీ సేవ ద్వారా ట్రై చేయండి. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. మీకు ఆల్ ఇండియా కోటాలో వేరే స్టేట్లో సీట్ వచ్చింది అనుకోండి, కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఇలా సీట్ వచ్చినప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇది ఇంటర్ బోర్డు నుంచే తీసుకోవాలి. మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలంటే ఇంటర్ కాలేజ్లో అడగండి, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే లాస్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ అక్కడనే అయింది కదా ఇంటర్, అక్కడ నుంచే తీసుకోవాలన్నమాట మైగ్రేషన్ సర్టిఫికేట్. ఓకేనా, మైగ్రేట్ అవుతున్నాం కదా మనం ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి, అప్పుడు అవసరం అవుతుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడి, క్యాప్ సర్టిఫికేట్, ఈఎస్ఐసి, ఎన్సీసీ ఇవన్నీ మీరు తీసి పెట్టుకోవాలి సర్టిఫికేట్స్ అన్నీ. ఓకేనా, మరి ఇవన్నీ తీసి పెట్టుకోండి. ఇంకొకటి ఇది కౌన్సిలింగ్ కంటే ముందే తీసి పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఎయిమ్స్ మంగళగిరిలో ఒక స్టూడెంట్కి సీట్ వచ్చింది. అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఎప్పుడు తెచ్చారంటే రిజల్ట్ వచ్చింది, సీట్ అలాట్మెంట్ తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమంటారు ఎయిమ్స్ మంగళగిరి వాళ్ళు, నువ్వు సీట్ అలాట్మెంట్ తర్వాత తెచ్చిన ఓబీసీ సర్టిఫికేట్ ఇది ముందే ఉండాలి, నువ్వు ముందే తీసుకురా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. ఆ పేరెంట్ చాలా కష్టపడ్డాడు పాపం. ఎయిమ్స్ డైరెక్టర్ అందరి దగ్గర మాట్లాడితే ఫైనల్గా యాక్సెప్ట్ చేశారు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ కంటే ముందే మీ దగ్గర సర్టిఫికేట్లు ఉండాలి. కొన్నిసార్లు ఇబ్బంది, డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. మనం ఇన్డెప్త్గా మ్యాక్సిమం ట్రై చేస్తాం రూల్స్ అన్నీ డీకోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏదన్నా రూల్ మిమ్మల్ని ఇబ్బంది ఏదైనా స్పెషల్ కేసు ఉందనుకోండి, అప్పుడు ఇబ్బంది పడతారు కదా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అందుకే ఇవన్నీ ముందే తీసి పెట్టుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఎస్సీ ఎస్టీ అయితే పాతది సర్టిఫికేట్ ఉన్న యాక్సెప్ట్ చేస్తారు. బీసీ స్టూడెంట్స్ అయినా కొత్తది తీసి పెట్టుకుంటే బెటర్. లాస్ట్ 2 years ఉన్న యాక్సెప్ట్ చేస్తారు. సార్ నేను కొత్తది తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుంటే ఏం ప్రాబ్లం కదా, యాక్సెప్ట్ చేస్తారు. కొత్తది అయితే ఇక టెన్షనే ఉండదు. కానీ కౌన్సిలింగ్ కంటే ముందే తీసి పెట్టుకోండి, సీట్ అలాట్మెంట్ జరగకంటే ముందే. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఎవ్రీ క్వాలిఫైడ్ స్టూడెంట్ రిజిస్టర్ చేసుకొని అప్లై చేయండి. వస్తుందో రాదా పక్కన పెట్టండి, మీరు అప్లై అయితే చేయండి. ఎగ్జామ్ రాశారు కదా కష్టపడి, మీకు ఎంతో కొంత ర్యాంక్ వచ్చింది, మార్క్స్ వచ్చాయి కదా, అప్లై చేయండి. ఓకేనా. నెక్స్ట్
ఇంకొకటి చెప్తున్నా, కొద్దిమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోకండి మై డియర్ స్టూడెంట్స్, చాలా ప్రెషర్ ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఎంబీబీఎస్ మిస్ అయితే బీడీఎస్ జాయిన్ అయ్యండి, బీడీఎస్ మిస్ అయితే వెటర్నరీ మిస్ అయితే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఓకే నర్సింగ్, ఏది వస్తుంది బీ ఫార్మసీ లేదా ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఏది వీలైతే అది చేయండి. లేదు సార్ నా డ్రీమ్ ఎంబీబీఎస్ఏ అంటే మీరు బాగా వెల్ సెటిల్ అయ్యి కష్టపడి సంపాదించి ఒక హాస్పిటల్ పెట్టండి. అప్పుడు మీ డ్రీమ్ 100% ఫుల్ఫిల్ అయినట్లే కదా. ఓకే, టెన్షన్ తీసుకోకండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది లైఫ్ ఎగ్జామ్ కాదు. ఎవరికైనా తక్కువ మార్కులు వస్తే లైఫ్ ఎగ్జామ్ కాదు. కొద్దిమంది స్టూడెంట్స్ 2 లాంగ్ టర్మ్స్ 3 లాంగ్ టర్మ్స్ తీసుకొని చాలా కష్టపడ్డారు, అన్ఫార్చునేట్లీ తక్కువ స్కోర్స్ వచ్చినాయి. మై డియర్ ఫ్రెండ్స్, సింపుల్గా ఆలోచించండి. ఇమ్మీడియట్గా మీకు ఇప్పుడు ఏ కోర్స్ వస్తే జాయిన్ అవ్వండి. ఓకే, మీరు ఫెయిల్ అయినామో అనిపిస్తే ఫ్యూచర్లో కష్టపడి సక్సెస్ అయ్యి ఒక హాస్పిటల్ పెట్టండి. అలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్. ఇది లైఫ్ ఎగ్జామ్ అయితే కాదు. ఇది రాలేదు నేను లైఫ్లో ఫెయిల్ అయ్యానని మాత్రం ఆలోచించకండి. ఫ్యూచర్లో కూడా కష్టపడితేనే సక్సెస్ ఉంటుంది. మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఆకాష్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్లో కష్టపడలేదు, 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయారు. అలా అంటే మనం ఏమనుకుంటాం, అరే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఎంబీబీఎస్లో కూడా ఇంకా అన్ని ఫస్ట్ వస్తాడని కాదు కదా. కష్టపడితే సక్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు కష్టపడడం స్టాప్ చేస్తారో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఆలోచించండి. సరే, అన్ఫార్చునేట్లీ తక్కువ మార్కులు వచ్చినాయి, తర్వాత కష్టపడతారు. ఓకే, ఏ కోర్స్ వచ్చినా కష్టపడి మీరు సక్సెస్ అయ్యి మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. అలా చూడండి మై డియర్ స్టూడెంట్స్, స్టేట్ కోటా ఆల్ ఇండియా కోటా ఖచ్చితంగా 2 అప్లై చేయండి. మీకు సీట్ వస్తుందా రాదా పక్కన పెట్టండి. ఎవరైనా రాదు అంటే నమ్మకండి, 100% వస్తుంది అన్న పాజిటివ్గా తీసుకోండి ప్రతిదీ. అంతేగాని బ్లైండ్గా ట్రై మాత్రం 100% చేయండి. ఎవరిది నీకు రాదు అంటే నమ్మకండి, రాదేమో అని. వస్తుంది అంటే దాన్ని అలా హోప్స్ పెట్టుకొని ప్లాన్ బి పెట్టుకోకుండా ఉండకండి. సో అలర్ట్ ఉండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి రిజల్ట్ కూడా 20 లోపలనే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రిజల్ట్ ఓఎంఆర్ స్కానింగ్, తర్వాత రిజల్ట్ ర్యాంక్స్ వస్తాయి. వచ్చిన వెంటనే మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏదున్నా, సర్టిఫికేట్స్ కూడా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలి, క్లియర్గా ఒక వీడియో చేస్తాను. కౌన్సిలింగ్ కంటే ముందే డీటెయిల్డ్గా ఏం తప్పులు చేయకుండా ఉండడానికి కొన్ని పాయింట్స్ చెప్పి వీడియో చేస్తాను. సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. తక్కువ మార్కులు వస్తే టెన్షన్ తీసుకోకండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.